తన ప్రాణాన్ని పెట్టి మనుషులందరినీ క్షమించి ప్రేమించి వారందరికీ పాప క్షమాపణ తన రక్త ప్రోక్షణ వలన అనుగ్రహించిన ఒక మహోన్నతమైన వ్యక్తి అండి. అందుకొచ్చాడు, అందుకు ఆయన జన్మ జరిగింది, కారణ జన్ముడాయన. అందుకే మౌనముగా ఉండిపోయాడు. అందుకే కొడుతున్నా, ఉమ్మి వేస్తున్నా, పిడిగుద్దులు గుద్దుతున్నా ఏమీ మారు మాట్లాడకుండా, ఎదురు తిరగకుండా ఆయన మౌనముగా ఉండిపోయాడండి. ఎవరి కోసమో తెలుసా? యావత్తు ప్రపంచ మానవాళి కోసం, వారందరినీ రక్షించడం కోసం, తన నామాన్ని ప్రసిద్ధి చేయడం కోసం, తండ్రి యొక్క నామానికి ఘనతను చేకూర్చడం కోసం చావడానికి సిద్ధమై సిలువనెక్కిన ఒక మహామూర్తి అండి ఆయన. అందుకే ఆయన మౌనముగా సిలువలో కన్ను మూసాడు. ఆ తరువాత సిలువ మరణాన్ని జయించిన తరువాత, మృత్యుంజయుడై తిరిగి లేచిన తరువాత ఆయనకు సర్వాధికారం ఇయ్యబడింది.